ప్రాచీన గ్రంథంలో సంఘాల గురించి మనం తెలుసుకుంటాం కదండి. ఇప్పటివరకు ఎన్ని సంఘాలు తెలుసుకున్నాం మనం? కాలంలో ఎన్ని సంఘాలు అండి? డౌట్గా చెప్తున్నారంటే ఆయన మూడు సంఘాల గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు మనం 4వ సంఘం గురించి తెలుసుకోబోతున్నాం. సంఘములకు ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా. ఈ 4వ సంఘము తుయతైరా సంఘము. అంతకుముందు పెర్గమ సంఘాన్ని గురించి మనం తెలుసుకున్నాం. పెర్గమ సంఘము గురించి దేవుడు హెచ్చరికలు చేశాడు. హెచ్చరికలు చేసి కొన్ని మాటలను తెలియజేసి ఆయన ఏమన్నాడంటే, మారు మనసు పొందుము, లేని ఎడల నీ యొద్దకు త్వరగా వచ్చి నా నోటి నుండి వచ్చు ఖడ్గము చేత వీరితో యుద్ధము చేస్తుందని తెలియజేశాడు. అలాగే ఇప్పుడు తుయతైరా సంఘముతో మాట్లాడుతూ చక్కని మాటలు తెలియజేస్తున్నాడు. తుయతైరా సంఘము గురించి తెలియజేస్తున్నాడు. ఈ తుయతైరా సంఘము గురించి మనము తెలియజేయబడినటువంటి వాక్య భాగాలను ఒకసారి చదువుకుందాం. ఆమేన్. ఇక్కడ దేవుడు సంఘం గురించి మాట్లాడుతున్నాడు. నీ క్రియలు మొదటి క్రియల కంటే కడపడి క్రియలు చాలా ఎక్కువగా ఉన్నాయి, చాలా బాగున్నాయి. సంఘము చాలా బాగుంది. సంఘము చెప్పినట్లు వింటుంది. సంఘము దేవునిలో నడుస్తుంది. సంఘము దేవునికి మహిమకరముగా నడుస్తుంది. కానీ ఏమంటాడంటే, యెజబెల్ అనే స్త్రీని నీవు ఉండనిచ్చుచున్నావు. యెజబెల్ అనే స్త్రీని నీవు ఉండనిచ్చుచున్నావు. జారత్వము చేయటకును విగ్రహములకు బలించిన వాటిని తినుటకు అది నా దాసులకు బోధించుచు వారిని మోసపరచుచు ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. యెజబెల్ ఏం చేస్తుందంట? అంతకుముందు పెర్గమ సంఘంలో కొన్ని విషయాలను మనం తెలుసుకున్నాం. అలాగే మనము స్మరణ సంఘంలో కూడా మనం కొన్ని విషయాలు తెలుసుకున్నాం. స్మరణ సంఘంలో ఏం చేస్తున్నారు? నికోలైతు బోధలు, అలాగే బిలాము బోధలను అనుసరించి నడుస్తున్నారనేసి తెలియజేస్తూ
ఏమన్నాడంటే విగ్రహములకు బలించిన వాటిని తినడం, జారత్వం జరిగించడం, బిలాము బోధలు, నికోలైతుల బోధలు అనుసరిస్తున్నాయి. ఈ యొక్క స్వర్ణ సంఘము అనుసరించింది. అలాగే పెర్గము సంఘము కూడా దానిలో కొన్ని తప్పిదాలు ఉన్నాయి. అదేమనగా విగ్రహములకు బలిచ్చిన వాటిని తిన్నట్లును, జాగ్రత్తము చేయనట్లు ఇశ్రాయేలుకు గురి ఎక్కుమని బాలాము నేర్పిన బిలాము బోధము అనుసరించి వారు నీలో ఉన్నారని తెలియజేస్తూ ఈ సంఘంలో కూడా కొన్ని విషయాలను తెలియజేస్తున్నాడు. అది ఒకే ఒక విషయం తెలియజేస్తున్నాడు. ఏ విషయం అంటే యెజబెలు గురించి చాలా మందికి తెలుసు. అసలు ఈ యొక్క తుయతీర సంఘం అనేది చాలా మంచి సంఘం అండి. ఇది పూర్వకాలం నుంచి వస్తున్న సంఘము. ఆ పట్టణము ఇది వస్త్ర పరిశ్రమకు, అద్దెక పరిశ్రమకు, ఇతడి పరిశ్రమకు, తోలు పరిశ్రమకు, కొండల తయారీలో ప్రసిద్ధిగాంచిన పట్టణం అండి ఈ పట్టణం. దేంట్లోనండి? తోలు పరిశ్రమ, ఇత్తడి పరిశ్రమ, అద్దెకు పరిశ్రమ, వస్త్ర పరిశ్రమ, కొండల తయారీ పరిశ్రమల్లో ఇది పేరుగాంచిన పట్టణంగా ఉంది. ఇది పెర్గమునకు దగ్గరగానే ఉంది. ఎంతో దూరంలో లేదండి, 70 కిలోమీటర్ల దూరంలో ఉంది. పెర్గమునకు ఎంతో దూరంలో లేదు. స్వర్ణ కూడా పెర్గానికి కూడా దగ్గరగానే ఉందన్నమాట. ఇవన్నీ కూడా ఒకటే లైన్ లో ఉంటాయి. అది మనం మ్యాప్ చూడగలిగితే ఈ సంఘాలన్నీ 7 సంఘాలు కూడా సముద్రముకు ఒడ్డున చేర్చి ఈ యొక్క వరుసనే ఉంటాయన్నమాట. అలాగే ఈ సంఘం కూడా ఎక్కడ ఉందంటే 70 కిలోమీటర్ల పెర్గమునకు ఆగ్నేయ దిక్కుగా 70 కిలోమీటర్ల దూరంలో ఉందంటే దీనికి పురాతన పట్టణం అనే పేరు ఉందంట. దాన్ని ఇంకో 2 పేర్లతో కూడా పిలుస్తారంట. అవి ఏంటంటే పెలోపియా, ఐహిపా అనే పేరుతో పిలుస్తారంట. దీన్ని పూర్వకాలంలో అలా పిలిచేవారు. ఎలాగా? పెలోపియా, ఐహిపా అనే పేరుతో పిలువబడేవారంటండి. ఈ పేరు ఎలా వచ్చిందంటే తుయతైర పట్టణానికి ఈ పేరు ఎలా వచ్చింది అంటే ఆ యొక్క అంత్యయుగ రాజుల్లో ఒకడు దీనిని మరలా తిరిగి కట్టించి దానికి తుయతైర పట్టణం అనే పేరు పెట్టాడంట. ఈ పేరు దాన్ని ఒక రాజు గారు పెట్టాడు. ఆ పట్టణము కొంతకాలానికి మన ఇల్లు చూడండి కొన్ని రెనోవేట్ చేస్తున్న పాత అయిపోయిన తర్వాత, అవునా? అలాగే పూర్వకాలంలో ఉన్నటువంటి ఈ పట్టణాన్ని మరలా తిరిగి కట్టించి దీనికి తుయతైర అనే పట్టణం పెట్టించాడు, పేరు అని పెట్టాడు. దానికి ముందున పేరేంటమా పెలోపియా, ఐహిపా అనే పేరుండేవి. వీటిని మార్చి తుయతైర అనే పేరును పెట్టారు. ఈ తుయతైర సంఘము చాలా బలమైన సంఘము. చక్కగా దేవుని కార్యాలు చేస్తూ దేవునిలో బలంగా ఎదుగుతున్న సంఘం. అందుకనే దేవుడు ఆ సంఘంతో మాట్లాడుతూ ఏమంటున్నాడంటే నీ క్రియలు, నీ ప్రేమ, నీ విశ్వాసము, నీ పరిచర్య, నీ సహనము నేను ఎరుగుదును. అంటే దేవుడు చెప్పినట్లుగా నడుచుకున్నాయి. దేవుడు చెప్పిన క్రియలనే చేస్తున్నారు. వాళ్ళు సహనముతో ఎంత కష్టం వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా సరే దేవుణ్ణి విడిచిపెట్టకుండా దేవుని నామాన్ని మహిమపరుస్తూ దేవునికి ఘనత తెస్తూ ఉన్న సంఘం అన్నమాట. ఈ సంఘము గురించి నీ క్రియలు, నీ సహనము అన్నీ కూడా నాకు తెలుసు అని తెలియజేస్తున్నాడు. అయితే నీ మొదటి క్రియలు, నీ కడపటి క్రియలు మరీ ఎక్కువైనవని ఆయన ఒక సర్టిఫికేట్ ఇస్తున్నాడు. మొదటి ఉన్నటువంటి విశ్వాసము చివరికి చాలా మందిలో చాలా చోట్ల కనిపించదు. సంఘము మొదలు పెట్టినప్పుడు ఎంతో బలంగా అది చేయాలి, ఇది చేయాలి, ఇది చేయాలి అనేసి సంఘాన్ని ఏ విధంగానే సరే ఆకర్షించాలి, సంఘాన్ని ఏ విధంగానే సరే బలంగా నడిపించాలనేసి కొన్ని సంఘాలు మొదలు పెట్టినప్పుడు చూపించినటువంటి ప్రేమ ఆ సంఘము నడిచేటువంటి కొద్ది కాలానికి దానిలో కొన్ని రాజకీయాలు, కొన్ని పరిస్థితులు, కొన్ని ఆ యొక్క అననుకూల పరిస్థితులు ఏర్పడి అక్కడ ఉన్నటువంటి ప్రేమ, ఆ యొక్క కట్టుబాట్లు,
ఆ నిబద్ధత, ఆ విశ్వాసము కోల్పోయే సంఘాలలో చాలా ఉంటాయి. దానిలో కొన్ని పరిస్థితులు అననుకూలంగా ఉన్నప్పుడు ఈ యొక్క సంఘాలన్నీ కూడా విడిపోతూ ఉంటాయి, విడిపోయి నశించిపోయే పరిస్థితులు ఉంటాయి. కానీ ఈ సంఘం అలాంటిది కాదంట. నీ క్రియలు మొదటి దానికంటే కడపడి క్రియలు మరీ ఎక్కువని అన్నాడు. ఇంకా బలము పుంజుకుంది సంఘము. సంఘము మొదలున్నటువంటి ప్రేమ కంటే, విశ్వాసము కంటే ఈ సంఘము కడపడికి వచ్చేటప్పటికి ఇంకా విశ్వాసంలో బలపడింది, వీగిపోలేదు. మనం ఎలా ఉంటాం? విశ్వాసంలో మనము బలపడే వారంగా ఉంటామా, నీరసించిపోయే వారంగా ఉంటాం? నిజం చెప్పండి. దేవుల్లో మనం కొత్తగా వచ్చినప్పుడు అది చేయాలి, ఇది చేయాలి, ఇది పాకేయాలి, అది ఇది చేయాలనేసి ఆలోచిస్తాం కదండి. దేవుల్లో నేను ఏమైనా సరే నేను తెల్లవారుజామున లేచిపోవాలి. ఇదిగో పాస్టర్ గారు ఆ యొక్క కుటుంబ ప్రార్థన చేయమంటున్నారు, నేను కంపల్సరీ చేయాల్సిందే అని చేసేస్తాం. 2 రోజులు చేసేస్తాం. 3వ రోజు ఆయన రావట్లేదండి, ఈయన రావట్లేదండి, నా పిల్లలు రావట్లేదండి అని ఏం చేస్తాం? సాకులు చెప్పేస్తూ మన విశ్వాసంలో ఏం చేస్తాం? మొదటి 2 రోజులు చాలా గట్టిగా ఉంటుందండి. ఎవరు వచ్చినా రాకపోయినా సరే నేను హాస్పిటల్ వేసుకుని మోకాలు వేసి కన్నీళ్లు కాచి ప్రార్థన చేయవలసిందే. ఆ పట్టుదల ఉండాలి. ఒక వారం రోజులు ఉంటాయి. ఒక వారం రోజులు అయిన తర్వాత చూస్తే అక్కడ ఏముంటుందో తెలిసిందా? ఎవరికి వారి ఏమన్నా తెలియదు. ఆ సమయానికి అక్కడ చేయడం. కానీ ఈ సంఘం అలాంటి కాదంట. ఈ సంఘం అలా లేదంట. ఈ సంఘము మొదట ఉన్న స్థితి కంటే కడపడి స్థితి ఇంకా బలంగా ఉందంట. నీవు నేను కూడా అలా ఉంటే దేవుని చేత మనం మెప్పు పొందిన వారంగా మనం ఉంటాం. దేవునికి కావలసినదే నీ విశ్వాసం కావాలి, నీ యొక్క క్రియలు కావాలి. మొదటి ఉన్న క్రియల కంటే కడపడి క్రియలు ఇంకా మంచిగా ఉండాలి. మొదటి ఉన్న విశ్వాసం కంటే కడపడి విశ్వాసం ఇంకా బలంగా ఉండాలనేసి దేవుడు కోరుకుంటున్నాడు. అలాగే ఈ సంఘాన్ని అభినందిస్తున్నాడు. నీ క్రియలు మొదటి క్రియల కంటే కడపడి క్రియలు చాలా బాగున్నాయి. నీ యొక్క పరిచర్య, నీ యొక్క ఏమన్నాడు? ప్రేమ, నీ విశ్వాసము, నీ పరిచర్య, నీ సహనము నీ పెరుగుదను. ఎందుకంటే అందరి హృదయాలను ఎరిగిన దేవుడే, అన్ని పరిస్థితులు చూసే దేవుడు. ఇక్కడ కొంతమంది కూర్చున్నాం, కానీ మన హృదయాలు ఎక్కడో ఉన్నాయి. ఇక్కడికి చేరంగానే మన జరిగిన విషయం గురించి ఆలోచించే ఆ యొక్క ఆలోచనలు, తలపులు జరుగుతుంటాయి. ఇంకా ఎక్కడో ఇంటి దగ్గర ఏదో జరుగుతుందనేసి ఆలోచన చేస్తూ ఉంటాం. కానీ దేవుడు ఏం చేస్తాడు? నీ హృదయంలో నేను ఎరుగుదును, నీ పరిస్థితి నాకు తెలుసు. సంఘము ఉన్నటువంటి పరిస్థితులు అన్నీ కూడా సంఘములో చేరిన తర్వాత సంఘములో నువ్వు చేసే కార్యాలన్నీ కూడా హృదయ అంతరంగములను ఎరిగిన దేవుడు. నీ క్రియలన్నీ నాకు తెలుసు, నీ సహనము తెలుసు. కొంతమంది ఎంత కష్టం వచ్చినా సరే, ఎన్ని బాధలు వచ్చినా సరే, ఎన్ని నిందలు వచ్చినా సరే సంఘాన్ని విడిచిపెట్టరు. సంఘంలో ఉన్నటువంటి ఆ విశ్వాసాన్ని, దేవుని మీద ఉన్నటువంటి విశ్వాసాన్ని విడిచిపెట్టకుండా దేవునితోనే సహవాసము చేయాలి. నేను దేవుని సంఘంలోనే నేను నిలవాలి, దేవునితోనే నేను నడవాలి అనే విశ్వాసమును దేవుడు చూసే దేవుడు చూస్తున్నాడు. నీ యొక్క పరిచర్య నాకు తెలుసు. పరిచర్య కూడా అంటే అంతంలో ఉన్నటువంటి పరిచర్య కంటే ఈ పరిచర్య ఎక్కనో బలంగా ఉండాలి. మొదట్లో సంఘం మొదలుపెట్టిన తర్వాత కొంతమంది బిడ్డలు నేను ఆ పరిచర్య చేస్తాను, ఈ పరిచర్య చేస్తున్నాను, కానీ వారు ముందుకు రాలేకపోయారు కొన్ని పరిస్థితుల్లో. కానీ పరిచర్య ధర్మం జరిగించుకోనేది దేవుడు ఎంతగా దీవిస్తాడంటే అంతగా దీవిస్తాడు. ఈ దీవెనలు నీకు ఇప్పుడు కనిపించకపోవచ్చు, కానీ రేపొద్దుగా అదే జీవన నీకు ఎంతో దీవెనకరంగా మారుతున్నాను. రేపొద్దుగా నేను ఆ రోజున నేను ఈ సంఘంలో నేను పరిచర్య చేశాను, ఆ పరిచర్యకు ఫలితంగా దేవుడు నాకు ఇటువంటి గొప్ప కృపను అనుగ్రహించాలనేసి నీవే నీ నోటితో సాక్ష్యం చెప్పబోతావు. అటువంటి కృపను
దేవుడు అనుగ్రహిస్తాడు. సంఘంలో పరిచర్య చిన్న పూచిక పులు చేసినా సరే నీకెంతో దీవెన ప్రేమిడా. సంఘంలో పరిచర్య చేయడానికి కొంతమంది ఒళ్ళు దాచుకుంటారు, కొంతమంది సమయాన్ని దొంగిలించేస్తూ ఉంటారు, కొంతమంది ఆ యొక్క సమయాన్ని కేటాయించడానికి కూడా బాధపడుతూ ఉంటారు. నేను చేస్తాను అనేసి ముందుకు వచ్చే సంఘంగా ఉండాలి. అప్పుడు దేవుడి దీవులు నువ్వు కనులారా చూడగలవు, అప్పుడు దేవుడి దీవులు నువ్వు అనుభవించగలవు. కానీ సంఘంలో ఏదైనా పని ఉందంటే కొంతమంది, చాలా మంది, ఒకసారి ఏదో వీడియో చూస్తానండి, ఎలాగంటే ఆ ప్రక్కన వారు ఎంతో కష్టపడి పని చేస్తూ ఉంటారు అనమాట. ఇక్కడి నుంచి అక్కడికి సామాన్లు మోసుకెళ్తూ ఉంటారు. ఒక వ్యక్తి మాత్రం ఉంటాడు, అది ఈ చివరి నుంచి ఆ చివరి దాకా నడుస్తూనే ఉంటాడు, కానీ వాడు ఏ పని చేయడు. వాడు పట్టుకొని వెళ్తాడు, కానీ దాని మీద చేసి కానీ కూడా వెళ్తాడు, పట్టుకెళ్ళని చెప్తూ ఉంటాడు, కానీ వాడు పని చేయడు. అలాంటి వాళ్ళు చాలా దొంగలు ఉంటారు సంఘంలో. పని చేయాలి, పరిచయం చేయాలి, నీ పరిచర్యను నేను ఎరుగుదును అని తెలియజేస్తుంది. సంఘము అంటే అది, సంఘము అంటే ఒక్కరితో ఉండేది కాదు. కొంతమంది కూర్చునేదాన్ని సంఘం అంటారు, కూర్చబడిన దాన్ని సంఘం అంటాడు. ఈ సంఘాన్ని దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు. పిలువబడిన వారందరూ కూడా ఏదో రండి మా సంఘానికి రండి అని పిలిచిన వారు ఏమాత్రము ఇక్కడ ఉన్న వారు ఎవరు ఒక్కరు కాదు. కానీ ప్రతి ఒక్కరూ కూడా దేవుని చేత నిర్ణయింపబడి, దేవుని చేత పిలువబడిన వారే ఇక్కడ ఈ సంఘంలో చేర్చబడ్డారు. ఈ సంఘము నాది కాదు, సంఘము దేవుడిది. సంఘము ప్రసాద్ గారితో లేదా దీనా గారితో కాదు, ఇది మనందరిది. అందరూ కలిసి చేస్తే దేవుని కార్యాలు గొప్పగా కనిపిస్తాయి. కనుక ఈ సంఘం గురించి దేవుడు చక్కటి సాక్ష్యం ఇస్తున్నాడు. నీ సహనములో నేను ఎరుగుదును, నీ మొదటి క్రియల కన్నా నీ కడపటి క్రియలు మరీ ఎక్కువైనవని ఎరుగుదును. అయినను దేవుడు ఆశీర్వాదం ఇస్తూనే చెప్తున్నాడు. అయితే నీ సంఘంలో ఒకటి ఉంది, మరి ఎక్కడుందో తెలియదు. కానీ యెజబేలు ఆత్మ పనిచేస్తుందంట. ఎవరిలో పనిచేస్తుందో మరి దేవునికి తెలియాలి. కానీ ఏమన్నా, ఆయనలో నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసి ఉన్నది. ఏమనగా తాను ప్రవక్తనని చెప్పుకుంటున్న యెజబేలు స్త్రీని నీవు ఉండనిచ్చుచున్నావు. యెజబేలు స్త్రీని నేను దానికి సమయం ఇచ్చింది, కానీ అది తన దారాలను విడిచిపెట్టి మారుమనసు పొందలేదు. ఇదిగో నేను దాన్ని మంచం పట్టించి దానితో కూడా విభజించుకోవాలి. దాని క్రియ విషయమై మారుమనసు పొందితేనే కానీ వారిని బహు శ్రమలు చేస్తుంది. దాని పిల్లలను నిశ్చయంగా చెప్పేది. అందువలన అంతరింద్రియములను హృదయములను పరీక్షించుకోవడం నేనే అని సంగములని తెలుసుకున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. అందువలన అంతరింద్రియములను హృదయములను పరీక్షించువాడను నేనే అని సంఘము కరెక్ట్గా తెలుసుకోవాలి. మన హృదయాలను, మన అంతరింద్రియాలను తెలుసుకునేవాడు అక్కడ ఉన్నాడు. ఆయన ఈ కార్యాలన్నీ చేసేవాడిని ముందుగా మనము తెలుసుకునేవారుగా ఉండాలనేసి ఈ మాట ఆయన తెలియజేస్తున్నాడు. యెజబేలు గురించి తెలుసుకోగలంటే చాలా కథ ఉందండి. యెజబేలు ఎలాంటిదంటే బైబిల్ చరిత్రలోనే అంతకన్నా ఆ స్త్రీ వంటి స్త్రీ బైబిల్ చరిత్రలో ఎవరు కూడా ఉండరంట. బైబిల్ చరిత్రలోనే అంత చెడ్డ స్త్రీ బైబిల్లో ఇంకెవరు కనిపించరంట. యెజబేలు అంటే ఆ స్త్రీ. అలాంటి స్త్రీ ఆత్మ కలిగిన వారిని సంఘంలో ఉండాలని తెలియజేస్తున్నాడు. అలాంటి వారిని సంఘంలో ఉండడానికి వీలు లేదు. ఈరోజు నా సంఘంలో ఎలా ఉన్నాయంటే గట్టిగా మాట్లాడితే వెళ్ళిపోతారేమో, ఒకవేళ దశమ భాగం ఎవరేమో, గట్టిగా చెప్తే వేరే వేరే కారణాలు ఎదుగుతారేమో అని భయపడిపోతున్నారు సేవకులు. నిజంగా
కానీ యెజబెల్ లాంటి ఆత్మల వారు సంఘంలో ఉంటేనంట ఆ సంఘము నాశనం అయిపోతుంది. ఆ సంఘము ఎలా అయిపోతుందంట? నాశనం అయిపోతుంది. యెజబెల్ ఏం చేస్తుందంట? తన సేవకులకి విగ్రహములకు ఫలించినటువంటి తినడము పురుగొల్పుతుంది, వ్యభిచారం చేయడానికి పురుగొల్పుతుంది. నీవు పరిశుద్ధంగా ఉండు, పరిశుద్ధాత్మను కలిగి ఉండని చెప్పవలసిన మాటను ఆమె ప్రక్కకు దోచేస్తుంది. నికోలాయితులు ఏం చెప్పారు? సంకల్పకులకు ఆత్మ చెబుతున్న మాట మన చెవిగలవాడు వినుగాక. మనం 7 సంఘాలకు సంఘాలు చివరి వరకు కూడా ఈ మాటలు దొరుకుతూనే ఉంటాయి. నికోలాయితుల బోధ, యెజబెలు బోధ, తర్వాత బిలాము బోధ, ఇవన్నీ కూడా వస్తూనే ఉంటాయి. నికోలాయితులు ఏం చెప్పారమ్మా? పవిత్రతగా నీకు ఉండవసరం లేదు. నువ్వు బాప్తిస్మం తీసుకున్నావు కాబట్టి, రక్షణ తీసుకున్నావు కాబట్టి అది దేవుని చేత వచ్చింది. నీ ఇష్టవంతుడు ఉండొచ్చు, విగ్రహాలు కనిపించి నువ్వు తినేయచ్చు, ఎక్కడ పడితే అక్కడ నువ్వు ఉండొచ్చు, అపవిత్రత నీ ఇష్టవంతుడు చేయొచ్చు అనేసి బాధ చెప్తున్నారు నికోలాయితులు. అలాగే ఈ యొక్క యెజబెలు కూడా చెప్తుందంట. ఏమని? ఒకప్పుడు మనం కూడా ప్రార్థన చేసుకుని తింటే ఏం కాదులే అది అనుకున్న వారమే మనం కదా. కానీ ఎప్పుడు కూడా అది దేవుడు ఇష్టపడదు. నీవు ప్రత్యేకింపబడిన వాడవు, ప్రత్యేకింపబడిన దానవు. నీకు అనుకూల సమయంలో నీకు ఇష్టం వచ్చినట్టు నువ్వు ప్రవర్తిస్తే దేవుని ఉగ్రత నీ మీదకి వస్తుంది. ఇది ఇప్పుడు నీకు కనిపించకపోవచ్చు. అప్పుడు లపోదిగుమని ఏడిస్తే అట్లా తిరిగి రాదు. ఒక ప్రక్కన దేవుని నమ్ముతావు, ఈ లోక ఆచారాలు విడిచిపెట్టావు. నువ్వు ఇంకెందుకు నీవు దేవుడిని నమ్ముకోవడం? ఇంకెందుకు దేవుడిని నీవు ఆశ్రయించడం? అవసరం కొడుక, అవసరం వచ్చినప్పుడు దేవుడు అవసరం తీరిపోయాక గోడి వాళ్ళు అయ్యాడు. అలాగా తెప్ప తగలేసాడు. తెప్ప దాటే వరకు బాగా ఉంటున్నాడు. తెప్ప దాటిన తర్వాత నది దాటిన తర్వాత అవతలకి వెళ్ళిన తర్వాత మళ్ళీ యువతలకు రావాలనేసి వాడు తెలుసుకోలేకపోతున్నాడు. వెళ్ళాం కదా అనేసి ఏం చేశాడు? వెళ్ళిన ఎండ తెప్పని తగలేసేసాడట. మళ్ళీ ఎలా వస్తాడు? నీవు దేవుడు నమ్మిన తర్వాత దేవుడు ఖచ్చితంగా చెబుతున్నాడు, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు, నీవు అన్య ఆచారాలను ఆచరించకూడదు అని ఖండితంగా చెప్తూ ఉంటే నీ మనసుకు అది ఏమీ ఎక్కడం లేదు. లోకాచారాల వైపే నువ్వు చూస్తున్నావు. ఎందుకంటే మనం పుట్టింది, పెరిగేది ఇలాంటి భారతదేశంలో పుట్టాం, భారతదేశంలోనే పెరిగాం, అన్య ఆచారాలతో ఆచరిస్తూనే మనం దేవుళ్ళు పిలువబడ్డాం, వచ్చాం. కానీ వాటిని విడిచిపెట్టలేకపోతున్నాం. ఒక సామెత ఉంది, కుక్క తన వాంతికి తిరిగినట్లుగా. ఎంత అసహ్యం! ఒకసారి ఆలోచించావా? నువ్వు దేవుని నమ్మిన తర్వాత మరలా వెనుక తిరిగి చూడకూడదు. వెనుకకు తిరిగి చూస్తే నీవు దేవుని ఉగ్రతకు పాలైపోతావు. ప్రేమిడ, ఒకసారి ఆలోచించు. దేవుడు నియమించిన దినాలన్నీ మంచివే. మొదటి దినాన్ని చేశాడు, ఇది మంచిగా ఎంచాడు. రెండవ దినాన్ని చేశాడు, ఇది మంచిగా ఎంచాడు. అలాగే 6 దినాలు చేసి 6వ దినాన మనిషిని చేసి ఇది మంచిదిగా చూశాడు. నీవేం చేస్తున్నావు? సోమవారం మంచిది కాదు, మంగళవారం మంచిది కాదు, శుక్రవారం మంచిది కాదు. ఏది మంచిది నీకు? నీవు అనుకున్నది మంచిది. నీవు ఇటు దేవుని నమ్ముతున్నావు, ఇటు అన్యాచారాలు ఆచరిస్తున్నావు. నీ ఇంటికి ఎదురుగా ఏదేదో కడతావు. ఇంక నువ్వు దేవుడిని నమ్మే ఉపయోగం ఏముంది? ఆయన నిజమైన దేవుడైనా, ఈ లోక రక్షకుడైనా ఆయన ఖచ్చితంగా చెప్పాడు. ఆయన
ప్రియబిడ్డ జాగ్రత్త, ఆషామాషి విషయం కాదు. హన్నా ప్రార్థన చేసింది ఏమని? నీలాంటి దేవుడు మరి ఒకడు లేడు అని నువ్వు చెప్పగలగాలి. దేవునికి మహిమ కలుగుతుంది. ఇక్కడ యెజబేలు గురించి తెలియజేస్తున్నాడు. యెజబేలు లాంటి వ్యక్తులు నీ సంఘములో ఉన్నారు కనుక వారిని నువ్వు వెళ్ళగొట్టాలి. బైబిల్ చరిత్రలో నేను చెడ్డ స్త్రీ యెజబేలు. ఈమె అన్య దేవతలకు రాజు అయినటువంటి అష్టౌరోతు యొక్క యాజకుడు, సీదోనీయులకు రాజు అయినటువంటి అద్భుతేయుల యొక్క కుమార్తె. ఎవరి కుమార్తె? అస్తోరు యొక్క యాజకుని కుమార్తె అన్నాడు. సీదోనీయులకు రాజు అయినటువంటి అద్భుతేయుల కుమార్తె. ఈమె స్త్రీయే గాని పురుష స్వభావము కలిగినది. ఏ స్వభావము? పురుష స్వభావం కలిగిందన్నమాట. ఈమె చేసుకున్న భర్త ఏమో మెత్తన స్వభావం కలవాడు. అందుకని ఆయన్ని బొట్లో వేసేసి ఆయనను బుట్టలో వేసి మెత్తపరిచి ఇంకా మెత్తపరిచేసి ఆయన బదులు ఈవిడే రాజ్యం వెళ్తుంది. ఈమెకి పురుష అహంకారం ఎక్కువగా ఉండేది. పురుషునికి అహంకారం కంటే స్త్రీకి అహంకారం ఎలా ఉంటుందంటే చాలా భయంకరమైన పరిస్థితి ఉండాలన్నమాట. అతనికి కొన్ని దుష్ట ఆలోచనలు చెప్పి అతన్ని వశపరుచుకొని అతని కంటే ఈమె రాజ్యాన్ని ఆడటం మొదలుపెట్టింది. యెజబేలులో ఉన్నటువంటి లక్షణాలు చాలా ఘోరమైన లక్షణాలు. వినాలి. మనం సంఘం గురించి చెప్పుకుంటాం, చాలా శ్రద్ధ వహించి వినాలి. ఒక్క అరగంటలో దేవుడు నీ హృదయాన్ని మారుస్తాడు, నీ హృదయ తలంపులు మారుస్తాడు. ప్రియబిడ్డ, కాన్సన్ట్రేట్ చేయండి కొంత సమయం. ఆమె అష్టారోతి దేవత యొక్క యాజకుని కుమార్తె. ఆమె బయలుదేవత యందు అతి శ్రద్ధాభక్తులు కలిగి వాటిని పూజిస్తూ ఉండేదంట. ఆమె బయలుదేవతల ప్రవక్తలు 450 మందిని, అలాగే అషేరాదేవి ప్రవక్తలైన 400 మందిని పోషిస్తూ ఉండేదంట. ఎంతమందిని? ప్రవక్తల్ని 450 మందిని ప్లస్ 400 మందిని పోషిస్తూ ఉండేదంట. ఎవరిని? బయలుదేవతను పూజించే ప్రవక్తలను, అషేరాదేవి ప్రవక్తలను 400 మందిని ఆమె పోషిస్తూ ఉండేది. ఈమె యెహోవా దేవుని నమ్మిన ప్రజలను కంకణము కట్టుకొని ఎక్కడ దొరికితే అక్కడ చంపేస్తూ ఉండేది. ఎక్కడ దొరికితే అక్కడ చంపేస్తూ ఉండేది. ఎవరిని? దేవుని నమ్మిన ప్రజలను చంపేస్తూ ఉంటారు. ఎంత దుష్ట స్త్రీ! ఆటలు చెప్పడం చూసారంటే ఇప్పుడు చూస్తున్నాం అంటే ఒకప్పుడు లేదు కానీ ఇప్పుడైతే మనం చూస్తాం. ఎవరన్నా ఇంటికి డబ్బా తీసుకుంటే భయపడిపోతున్నారు మొహోళ్ళు. అవునండి. అయ్యే ఇప్పుడు డబ్బా వచ్చిన మనకి రాదు. ఆమె మొత్తం దేవుని నమ్మిన ప్రజలను అందరూ కూడా చంపేస్తూ ఉంటారు. అలాగే ఈమె సంతోషార్థమే ఆయన కూడా ఒక మందిరాన్ని, షోమ్రోన్లో ఒక మందిరం కట్టించి బలిపీఠమును పెట్టి అక్కడ అషేరాదేవిని నిలిపాడు. తన భార్యకు సంతోషం కలుగజేయాలనేసి అన్య దేవతలు అక్కడ ఒక బలిపీఠము కట్టించి నిలిపాడండి. అలాగే రాజుగారు ఒక రోజు అలా వెళుతూ ఉంటే ఒక పొలాన్ని చూశాడంట. పొలాన్ని చూసి, నాబోతు గురించి మనకు తెలుసు కదా, నాబోతు
నాబోతు పొలంలో ఆ పొలాన్ని కావాలని కోరుకున్నాడు. అది ఎలా ఉందంటే రాజుగారి ఇంటికి ఆనుకొని ఉందంట. వెళ్ళి, అయ్యా నీ పొలం, అతను కొన్నది కొద్ది పొలమే, అయితే నీ పొలం నాకు ఇచ్చేస్తే నీకు ఏది కావాలంటే అది ఇస్తానన్నాడు. ఎంత కావాలంటే అంత ఇస్తానన్నాడు. అసలు ఏంటంటే అది నా పూర్వీకుల దగ్గర నుంచి, తల్లిదండ్రుల దగ్గర నుంచి, అంతకన్నా పెద్దల దగ్గర నుంచి వస్తుందండి, అది ఇవ్వడానికి వాళ్ళపడదు అనేసి ఒక మర్యాద పూర్వకంగా చెప్పాడట. చెప్తే ఈయన రాజుగారు మరి అడిగాడు, అడిగిన వెంటనే ఇవ్వలేదనేసి రాజుగారు నిజంగా డబ్బు చూపించి అతని మీద ఏదైనా యాక్షన్ తీసుకోవచ్చు. కానీ ఈ రాజుగారు అలా చేయలేదంట. ఇంటికి వెళ్ళిపోయి ముద్దు ముడుచుకొని కాళ్ళు ముడుచుకొని గదిలోకి వెళ్ళి పడుకొని ఉన్నాడు. ఎన్ని రోజులు బయటకు రావట్లేదు. అమ్మగారు వచ్చారు, ఏంటి సంగతి అని అడిగింది. ఏంటి సంగతి, ఇలా పడుకున్నావు ఏంటి, పరిస్థితి ఏంటి, ఎందుకు కలిగావు అనట్లేదు, నాకు కనబట్లేదు, నువ్వు ఏమైపోయావు అని అడుగుతున్నాను. అడిగితే ఇది ఇలా జరిగిందని చెప్పాడు. అయితే నువ్వు వాళ్ళ కాలం నూరుకొని చేయాల్సింది చేస్తానని చెప్పేసి తన రాజ్యములోనికి వెళ్ళి, అంటే ఆ యొక్క ఆ పరిస్థితులు, ఆ యొక్క రాజ్యాధికార పాలనలోకి వెళ్ళి వంతకులను పిలిపించి, అంతరంగికులను పిలిపించి రాజ్యంలో ఒక ఇద్దరు పనికిమాలను సంపాదించు, ఇదిగో నాబోతు దేవుని మీదను రాజు మీద తిరుగుబాటు చేశాడని చెప్పి అబద్ధం సాక్ష్యం చెప్పించి ఒకరోజు అతన్ని ఊర్లోకి పిలిపించి అక్కడ పెద్దలు ఏదైనా సాక్ష్యం చెప్పించున్నాడంటే మీరు అమ్మగారు చెప్పింది చేయాలి కదా, లేకపోతే అంతే. కనుక వారు ఏం చేశారంటే ఒక రోజున పిలిపించి అందరినీ కూడా సంఘంగా కూర్చి అలా వేసి పిలిపించినప్పుడు ఆ పనికి మాలిన వారు ఇద్దరు కూడా లేచి ఆ నాబోతు మీద సాక్ష్యం పలికారు. ఏమని, ఇదిగో వీడు దేవుడిని దూషించాడు, రాజును దూషించాడు అని చెప్పితే మరి దానికి మరణదండనే కదా శిక్ష. కనుక వాడికి మరణదండన, రాళ్ళతో కొట్టామేమన్నా. పాపం అమాయకుడిని చంపేశాడు. వచ్చింది రాజగదిలోకి వచ్చాడు, ఏం పడుకొని ఉన్నాడు, భోజనం చేయట్లేదు, నీళ్ళు తాగట్లేదు, ఏం తాగట్లేదు, అలిగి ఉన్నాడు. ఎప్పుడన్నా అలిగారమ్మా మీ హస్బెండ్స్? నేరుగా అర్థం అలిగింది. ఆ గదిలోకి వెళ్ళి అడిగిందంట, నువ్వు ఇంకా అలక మానేస్తే ఫోన్ చేస్తే జరిగింది, జరగాల్సింది జరిగిపోయింది, నాబోతు చచ్చిపోయాడు. కానీ దీనికి ఎందుకు చచ్చిపోయాడు, ఎలా చచ్చిపోయాడు, ఏం చేస్తావు అని అడగడం మానేసి గబగబా వెళ్ళిపోయి ఆ యొక్క పొలాన్ని ఆక్రమించుకోవడానికి వెళ్ళాడట. అప్పుడు పంపించాడు దేవుడు. అమాయకుడైనటువంటి నాబోతుని నువ్వు చంపించేసావు, పొలాన్ని నువ్వు స్వాధీనం చేసుకోవడానికి వస్తావా, అందుకు కానీ నీ యొక్క రక్తము మొక్కలు నాకుతాయనేసి శబ్దం ఉన్నాడు. ఆయన శాపం ఇచ్చాడు. అలాగే యెజబెల్ని కూడా శాపం ఇచ్చాడు. యెజబెల్ కూడా ఆమె శరీరము ముక్కలు తిన్నాయనేసి, ముక్కలు ముక్కలు అయిపోయింది ఆమె శరీరం, కుక్కలు తిన్నాయన్న. దేవుడు చెప్పిన శాపము, దేవుడు చెప్పిన వాగ్దానాలు ఏ కూడా నెరవేర్చబడకుండా ఉండవు. అలాంటి వ్యక్తి ఈ సంఘంలో ఉన్నది కనుక నువ్వు చాలా జాగ్రత్త వహించాలి. ఆమెకు కొన్ని అవకాశాలు ఇచ్చాను నేను. ఏమని చూడండి, మానవ మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చింది, కానీ అది తన జాగ్రత్తను విడిచిపెట్టి మారు మనసు పొందవలదు. చాలా సార్లు మనకి కూడా ఆయన మారు మనసు పొందమనేసి అవకాశం ఇస్తూ ఉన్నాడు. నువ్వు ఈ రోజు చూస్తున్నావు అంటే అది మన గొప్పతనం వల్ల, మనము బలము వల్ల, మన శక్తి వల్ల ఈ రోజు మనం చూడడం లేదు. దేవుడు మనల్ని ప్రేమించి ఇంకా మనలో ఏమైనా దుష్ట స్వభావం ఉందేమో, దుష్ట అనుభవాలు ఉన్నాయేమో, మన మనసు మారడం లేదేమో, ఇంకనే నువ్వు మార్చుకో అనేసి మనముగా ఉదయకాలాన్ని సమర్పిస్తే మనకిస్తే దాన్ని మనం ఏం చేస్తున్నాం?
సంతోషంతో ఆనందంతో దాన్ని గడుపుతున్నాం. కానీ దేవుడు మనకిచ్చినది మనల్ని పరిశీలన చేసుకోవడానికి, మనం పరిశుద్ధపరచబడడానికి మనకు దేవుడు ఈ దినాన్ని అనుగ్రహించాడనేసి మనము దాన్ని గుర్తించలేకపోతున్నాం. మనం పరిశుద్ధులమేమీ కాదు, పవిత్రులు అంత మాత్రము కాదు. పాపంలోనే పుట్టి పాపంలోనే పెరుగుతున్నాం. ఈ పాప జీవితము మారు మనసు పొంది దేవుని కృపచేత మనము జీవించబడాలనేసి ఆశ కలిగిన వాడముగా మనం ఉండాలి. అటువంటి కృపను మనం పొందుకోవడానికి దేవుడు మనకు ఆ కృపను దయచేయడు కాక. ఈమెకంటే సమయం ఇస్తున్నాడంట. ఆమె మనసు ఒప్పుకోదు అని ఆ మారు మనసు పొందనాలతో ఆమెకు అటువంటి మనసు రాలేక ఆమె ఎలాంటిది, చాలా దుష్టమైనటువంటి మనస్సు కలిగింది. ఎన్నో దుర్మార్గమైన కార్యాలు చేస్తుంది. దుర్మార్గతను కలిగి ఉన్న వ్యక్తి మారు మనసు పొందాలంటే అంత అసమస్య విషయం కాదు. ఆఖరికి తన గతి ఏంటి? మారు మనసు పొందకపోతే కుక్కలు వచ్చి తిన్నాయంటారు. ఆమె మేడ పై నుంచి 3వ అంతస్తుని దోసి వేస్తే అసలు ఆమె శరీరము తొనకలు అయిపోయి ఆమె ఎలా ఉందో కూడా గుర్తుపట్టలేనటువంటి స్థితిలో అయిపోయిందంట. వీళ్ళ కిందకి ఎవరే బాబు కింద పడిపోయింది, ఎత్తిపోయి చూడండి అని చూస్తే శరీరము తొనకలైపోయి ఆమెను గుర్తించలేని స్థితిలో ఉందనేసి చెప్పాను. అప్పుడు వచ్చి కుక్కలు తిన్నాడు. దుష్టత్వానికి ఉన్నటువంటి శిక్ష అటువంటిది. మన మనసులో కూడా దుష్టత్వం ఉంటే అటువంటి శిక్షను మనం అనుభవిస్తామేమో. దుష్టత్వం ఉండకూడదు, పాపం ఉండకూడదు, శాపమును మనం తీసివేసుకోవాలి. మారు మనసు పొందడానికే మనకు దినము వెంబడి దినము ఆయుష్నిస్తున్నాడు. ఈ ఆయుష్నిస్తున్నాడంటే మన బలము చేత, మన శక్తి చేత, మన యుక్తి చేత కాదండి, దేవుడిచ్చినటువంటి కృప చేతనే మనం మరి ఒక దినం చూస్తున్నాం. దాన్ని మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఆత్మ చెబుతున్న మాటలు చెవిగలవాడు వినుడుగా. దేవునికి మహిమ కలుగునుగాక. దుష్టత్వం మనలో ఉండకూడదు. అటువంటి సంఘములో దుష్టత్వం ఉన్న వారిని తీసివేయాలంట. నువ్వు ఉండనిస్తున్నావు, ఇంకా ఎందుకు ఉండనిస్తున్నావు? నీ క్రియలు చాలా మంచివి. నీ సాంగము, నీ క్రియలు, నీ ఓర్పు అన్ని కూడా నేను చూస్తున్నాను. నీ మొదటి క్రియల కంటే చాలా గొప్పవి. కానీ నీ సంఘములో ఇలాంటి వారు ఉన్నారు. ఇలాంటి వారిని నువ్వు తీసివేసేయాలి. దానికి మనసు రావడం లేదు. నేను మారు మనసు పొందడానికి నేను అవకాశం ఇచ్చాను, కానీ మళ్ళీ ఏమంటాడు చూడండి, అది తన జాగ్రత్తను విడిచిపెట్టి మారు మనసు పొందనలేదు. ఇదిగో నేను దాన్ని మంచము పట్టించి దానితో కూడా వ్యభిచరించువారు దాని క్రియల విషయమే మారు మనసు పొందితే కానీ వారిని బహు శ్రమల పాలు చేస్తాను అంటాడు. మనం మారు మనసు పొందాలి. ఇక్కడ మారు మనసు పొందుతున్నాం. సంఘముతో చెప్పుచున్న మాట ఆత్మ చెబుగలవాడు వినుడుగా అనేసిన మాట మనం విని ఇక్కడ కొద్దిసేపు ఉన్నంతసేపు మన మనసు ఎంతో పశ్చాత్తాపము చెంది ఇక ముందు నేను అలా ఉండకూడదు, ఇక ముందు నేను ఇలా చేయకూడదు, నా మనస్సు మార్చుకోవాలని అనుకుంటున్నావు. కానీ గడప దాటిన వెంటనే అపవాది మనల్ని ఏం చేస్తున్నాడు? ఎత్తుకుపోయి ఇంటికి అలాగని ఏం చేస్తున్నాం? ఈరోజు పాస్టర్ గారు చాలా టైం తీసేస్తున్నాడు. కాసేపు టీవీ చూసేయాలని టీవీ అంటే ఆన్ చేశాడు. రిలాక్స్ అయిపోయింది నా బాడీ. అపవాది వెంటనే వాడి పొంచి ఉంటాడు అక్కడ. కానీ వాడికి నువ్వు అవకాశం ఇచ్చేవాడిగా ఉండకూడదనేసి దేవుడు కోరుకుంటాడు. ఎందుకంటే ఆయన శక్తి చేత, బలము చేత, ఆయన ఇచ్చిన రక్తము చేత నిన్ను కొనుక్కున్నాడు. ప్రియబిడ్డ, నీవు కాదు, నీవు ఎవరివి? హల్లెలూయా. అది నీవు గుర్తెరగాలి. ప్రతి దినం కూడా, ప్రతి ఉదయ సాయంకాలం నువ్వు దాన్ని గుర్తు పెట్టుకోవాలి. నేను దేవుని బిడ్డను, దేవుని చేత నేను కొనబడ్డాను, దేవుని రక్తం చేత నేను కడగబడ్డాను, నేను పరిశుద్ధుడిని అని నువ్వు అనుకోవాలి. నేను పాపాత్ముడు అనుకుంటే
పాపంలోనే జీవిస్తావు, పాపపు ఆలోచనలే, పాపపు తలంపులే, పాపపు క్రియలే జరిగిస్తూ ఉంటావు. కానీ నేను పరిశుద్ధుడని నీ నోటితో నీవు ఒప్పుకోగలిగితే నువ్వు పరిశుద్ధతలోనే జీవిస్తావు. పరిశుద్ధమైన ఆలోచనలు, పరిశుద్ధమైన తలంపులే నీకు వస్తాయి. ప్రేమిట నీ నోరే నీకు జీవననిస్తుంది, శాపాన్నిస్తుంది. కనుక చాలా జాగ్రత్త, మన నోరు చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. ప్రేమిట దేవునికి మహిమ కలుగును గాక. అయితే దానితో వ్యభిచరించు వారందరూ క్రియల విషయమై మారు మనసు పొందితే, వ్యభిచరించడం అంటే ఏంటి? ఆమె చెప్పిన పనులను చేయడం. ఆమె ఏమి బోధించింది? ఆ చేసిన వారందరినీ ఏం చేస్తానన్నాడు ఆయన? నేనైతే దేవుడిని నమ్ముకున్నానండి, మరి నా వెనకాల ఉన్నవాడు నమ్ముకోలేదు. నేను అక్కడికి వెళ్ళినప్పుడు నేను చెయ్యాలి కదా కళ్ళు, ఆ పనులు. ఎందుకు నమ్ముకోమన్నాడు దేవుడు? నేను ఏమన్నా నమ్ముకోమని చెప్పాడా? ఆ క్రియల్లో నమ్మలేకపోయావా? నీకు నాకు కావాలి ప్రభువా, నేను నీతో నడుస్తాను ప్రభువా, నీవే నా జీవితం అని చెప్పి ఆయనకు ఒక మాట ఇచ్చి ఆయన మార్గంలోకి వచ్చావు. వచ్చిన వాడు నీవు ఎలా ఉండాలి? మాట తప్పని వాడిగా నీవు ఉండాలి. ఏ మాటతో అయితే నువ్వు ఆయన సన్నిధికి వచ్చావో ఆ మాటను చేరుకుని పట్టుదలతో ప్రార్థన చేయాలి. నీవు నమ్మినది కాకుండా నీ యొక్క ప్రియబిడలను, నీ యొక్క బంధువులను, స్నేహితులను దేవుని వైపు మార్చే శక్తిగా నువ్వు ఎదగాలి. అంతేగాని నీవు వాటిలో కలిసిపోతే ఇక నీవు దేవుడిని నమ్మి ఉపయోగం, దేవుణ్ణి నవ్వుల పాలు చేస్తున్నావు కదా, దేవుణ్ణి అపహాస్యంప చేస్తున్నావు కదా. ఆలోచించు, నువ్వు చేస్తున్న కార్యం ఎలాంటిదో. ఓ ప్రక్కన దేవుడిని నమ్ముతావు, ఓ ప్రక్కన దేవతను నమ్ముతావు, ఓ ప్రక్కన ఆ దేవుడు ఆ రోజును నమ్ముతావు. ఇక నీలో ఆ యొక్క పరిశుద్ధత ఎక్కడ ఉంది? ఎంతసేపు ఆశీర్వాదం కోసమే ఆశపడుతున్నావా? ప్రియబిడ్డ ఇస్తాడు. ఒక రోజున మంచి ఆశీర్వాదం ఇవ్వబోతాడు. ఆశీర్వాదం పొందుకుంటే నువ్వు ఇంకా మళ్ళీ తిరిగి బయటికి రాలేవు. అక్కడ అగ్ని ఆనదు, పురుగు చావదు. ప్రియబిడ్డ అలాగే ఏమన్నాడు చూడండి, దాని పిల్లలను నిశ్చయముగా చంపెదను, అందువలన అంతరింద్రియములను హృదయములను పరీక్షించువాడను నేనే అని సంఘములన్నీ తెలుసుకొను. దాని పిల్లలను నిశ్చయముగా చంపెదను. దాని పిల్లలను ఎవరు? ఆమె ఏమైతే చెప్పిందో, ఏమైతే చేస్తుందో, నువ్వు ఇలా చేయి అలా చేయని దుర్బోధలు చెప్పి నిన్ను ఆ నాశన కోపంలోనికి తీసుకుని వెళ్ళడానికి నీకు బోధించినప్పుడు ఆ బోధలో నీకు వెళ్ళవే, వారిని తన బిడ్డలుగా ఎంచుతున్నాడు దేవుడు. ఎవరి బిడ్డలు? నువ్వు ఎవరి బిడ్డవి? ఇజ్రాయేలు బిడ్డవా? దేవుని బిడ్డవా? నీవే నిర్ణయించుకో. అవకాశం ఇస్తున్నాడు. నేను అవకాశం మారు మనసు పొందడానికి అవకాశం ఇచ్చాను, కానీ అవకాశం సద్వినియోగం చేసుకోలేని స్థితిలో మనం యెజబేలు ఆత్మను పొంది ఉన్నాం మేము. ఒకవేళ సంఘమా ఆలోచించు, ఒకవేళ సంఘంలో యెజబేలు ఆత్మ కలిగిన వారు ఉంటే వారిని ఏం చేయాలి? తీసుకెళ్ళాలి. వారిని సంఘానికి రానివ్వకూడదు. ఆ ఆత్మ కలిగిన వారిని సంఘంలోనికి చేర్చుకోవడానికి వీలు లేదనేసి దేవుడు తెలియజేస్తున్నాడు. ఈ మాటలు ఎలాగంట? ఎవరు తెలుసుకోవాలన్నా ఈ మాటలు చెప్తున్నప్పుడు అందువలన అంతరింద్రియములను హృదయములను పరీక్షించువాడను నేనే. ఎందుకంటే సంఘంలో ఉన్న వారందరికీ కూడా ఆయన నాలో ఉన్న ఆలోచనలు దేవుడు ఎరిగి ఉన్నాడు. నాకు ఆపద వస్తుందేమో, నేను జాగ్రత్త పడాలనేసి తెలుసుకోవాలనేసి తెలియజేస్తున్నాడు దేవుడు. బిడ్డ ఇకనైనా యెజబేలు బోధల నుంచి మనం ఏం చేయాలి? ఒకవేళ ఒకప్పుడు విన్నావేమో, ఒకప్పుడు నీవు దూరమైపోయావేమో, దేవునికి దగ్గరగా ఉన్నావు కొంతకాలం, కానీ యెజబేలు నీలోనికి వచ్చినప్పుడు
నువ్వు వాని వైపు తిరిగితే అది ఏం చేస్తానంటాడు? ఏం చేస్తాను? ఏం చేస్తాను? దాని పిల్లలను నిశ్చయముగా చంపేది. దేవుడు ఎంతో ప్రేమ ఇశ్రాయేలు ప్రజల్ని మారు మనసు పొందండి 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 అని చెప్తున్నాడు మత్తయి సువార్తలో. ఎన్నో సార్లు చేతులు చాపాను మీ కొరకు, అయినను మీరు నా వద్దకు రాగలుగుతున్నారు. ఆయన చేతులు చాపి పిలుస్తున్నాడు ప్రేమగా, నిన్నే అడుగుతున్నాడు. నిన్నే ఆయన చేతులు చాపుతున్నాడు, ఆయన చూపిస్తున్నాడు. ఇదిగో నీ కొరకు నేను గాయములు పొందాను, నా చేతులు చూడు. నీవు రక్షింపబడాలని, నీవు పరలోక వారసత్వం పొందుకోవాలని నీ కొరకు నేను నా శరీరాన్ని అప్పగించుకున్నాను, నా రక్తము కార్చాను. తోమా వలె ఉండవద్దు. తోమా ఆయన చేతి గాయాలలో వేలు పెట్టి చూస్తే గాని నేను నమ్మను. ఆయనగానే ప్రత్యక్షమయ్యి, ఇదిగో తోమా నా చేతి చూడు, వేలు పెట్టి చూడు, నీ కొరకే నేను ఈ యొక్క త్యాగం చేశాను. నా చేతుల్లో ఆ యొక్క రక్తనాలను చూడు, మేకులు కొట్టిన గాయాలు చూడు, నీ కొరకే ఈ గాయాలు, నీ కొరకే ప్రియమేడా. నువ్వు మరిచిపోవద్దు. ఆయన కాల్చిన రక్తధారలు, ఆయన చూపించిన ఆ యొక్క ప్రేమ, ఆ సహనము, ఆ యొక్క వినయము, విధేయత నీ కొరకే ప్రియమేడా. నిన్ను ఆయన వారసులుగా చేసుకోవాలనేసి ఆయన ఆశిస్తున్నాడు. అయితే ఎన్నో మార్లు నీకు అవకాశం ఇచ్చారు కానీ ఇంకా మారు మనసు పొందని స్థితిలో ఉన్నావేమో. బాప్తిస్మం తీసుకోవడానికి వెనుకాడుతున్నావేమో. దేవుని సన్నిధిలో నిలబడడానికి ఇంకా నీవు అసహనము ఫీల్ అవుతున్నావేమో. ఎక్కడైనా కూర్చోడానికి మనము సెల్ ఫోన్ చూడడానికి ఎన్ని గంటలైనా చూడగలం, కానీ దేవుని వాక్యాన్ని ఒక అరగంట సమయంలో ఆధారం ఒక రీల్ చూస్తూ రీల్ ఆ రీల్ కొన్ని కిలోమీటర్లు వెళ్ళిపోతుంది. కానీ దేవుని వాక్యాన్ని ఒక గ్రంథము చదివేయాలి. ఈ రోజున నేను అనేసి ఒక గ్రంథాన్ని పట్టుకుంటాము, ఆ గ్రంథం చదవడానికి 2 పేజీలు చదివిన తర్వాత కళ్ళు ఏమైపోతాయి, మూతలు పడిపోతూ ఉంటాయి. మన మనసు ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఎందుకు పని అనేసి లేచి వెళ్ళిపోయి అంట్లు తప్పుకుంటాం, లేదా వేరే పనులకు వెళ్ళిపోతూ ఉంటాం. అదే టీవీలో, అదే మన సెల్ ఫోన్ లో ఒక రీల్ చూస్తుండగా వాళ్ళ అబ్బాయి పిలిచాడు, ఉండరా వస్తున్నాడు, కంగారు పడుకో, ఏంటి అక్కడ వాడిపోతుందమ్మా, ఒరే అది కట్టి ఇవి లెగదే కట్టొచ్చి. మారు మనసు పొందడానికి దేవుడు ఈ మాటలు తెలియజేస్తున్నాడు. నీలో ఇంకా మారు మనసు పొందలేదా? నీలో ఇంకా పశ్చాత్తాపం రాలేదా? ఆత్మ చెప్పుతున్న మాట చెప్పుకొని వాడుతున్నాడుగాక. దేవుడు మన కొరకు ఎంతగా శ్రమపడుతున్నాడు. ఎన్నో మార్లు కోడి తనకి రెక్కల క్రిందకు తన పిల్లల్ని ఏ విధంగా చేర్చుకోవాలని ఆశపడుతూ పిలుస్తుందో అలాగే నేను పిలుస్తున్నాను. నా రెక్కల కింద మిమ్మల్ని భద్రపరచాలనేసి, మీకు క్షేమము కలుగు చేయాలనేసి, ఆ గ్రంథవచనం నేను ఎత్తుకోకుండా ఉండాలనేసి నేను ఆశపడుతున్నా. రెక్కల క్రిందకు రండయ్యా అని పిలుస్తుంటే, నీవైతే మా అమ్మాయి ఎప్పుడు ఇలాగే చెప్తుందిలే, అక్కడేముంది ఇది చూడు ఎంత బాగుందో అని చూసిందంట. ఒక పిల్ల రెక్కగా నుంచి బయటకు వచ్చి చూడండి చూసింది, పైన గ్రంథ వచ్చి ఎత్తుకుపోతూ ఉంటేనంట. ఆమె అనుకుందంట, మా అమ్మాయి నేను ఎప్పుడు తీసుకెళ్ళలేదు, చూడు లోకంలో ఉన్నటువంటి ఆ యొక్క కొండలు కోరలు అన్ని నేను చూస్తున్నాను అంటుందంట.
ఎంతో సంతోషపడిపోతుందంట. కాళ్ళ కింద ఉండి ఆ గ్రద్ద ఆ కాళ్ళతో పట్టుకుని వెళ్ళిపోతుంది కదా, ఆ కింద ఉండి సంతోషపడుతుందంట. రానే వచ్చింది సమయము, అది ఒక చెట్టు మీదకి తీసుకెళ్ళి దాని వాడిగల ముక్కుతో పొడుస్తుంటే అయ్యో కుయ్యో మరో అంటుందంట. ఏమైపోతున్నాను, నేనేమైపోతున్నాను అనేసి తలంచింది. కానీ అప్పటికే గ్రద్ద పొడిచి 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 దాన్ని చంపేసి తినేసింది. నేను ఎత్తుకుపోకుండా ఉండాలనేసే దేవుని ఆశ ఇదంతా నీవు పరలోక వారసత్వంలో రెక్కలు కలిగి తెల్లని వస్త్రాలు ధరించుకొని ఆ యొక్క బంగారు పొరవీధులలో తిరగాలనేసి అక్కడ ఆకలి ఉండదు, దప్పికొండదు. నీవు దేవుని పరిశుద్ధులని నీవు దేవుడి పరిశుద్ధత ఆ యొక్క కలిగి ఉండి దేవుని పరిశుద్ధుడిగా నీవు ఆ యొక్క దూతల సమూహంలో నీకు ఉండాలనేసి ఆయన కోరిక ఏమని బిడ్డ. కానీ నేను అలా కోరుకోవడం లేదనేసి ధనవంతుడు అంటున్నాడు, నేను తినుము తాగము సుఖించము ఈ లోకంలో ఉన్నదంతా కూడా నేను అనుభవిస్తాను అని అనుకున్నాడు. కానీ అక్కడికి వెళ్ళాక నాన్న తెప్పలో ఏది అవసరం మనకి, ఏది కోరుకుంటాం? ఈ లోకంలో ఉన్న సుఖం కోరుకుంటామా, పరలోకంలో ఉన్న వారసత్వాన్ని కోరుకుంటామా? ఇక్కడ ఈ సంఘం గురించి, ఏ సంఘం ఇది? తుయతీర సంఘం గురించి ఆత్మ చెప్పుతున్న మాట ఎన్నో మార్లు అవకాశం వచ్చిన తనకి ఎవరికి కానీ మనసు నిలుపుకోవడం. మనకు అలా ఉండకూడదు, మన సంఘం అలా ఉండకూడదు. మన సంఘంలో ఉన్నటువంటి ఎస్పీలు ఆత్మ ఉన్న వారిని మనం ఏం చేయాలి? వాళ్ళతో వేయాలి. దేవుడు మెచ్చిన సంఘముగా మన సంఘం ఉండాలి. ముందు ఏం చెప్పాడైనా, నీ క్రియలు, నీ సహనము, నీ ప్రేమ నాకు తెలుసు. మొదట ఉన్నదానికంటే ఆ ప్రేమను మనము కలిగి ఉండాలి, ఆ క్రియలను మనము కలిగి ఉండాలి. ఆ స్థితిలోనికి మనము రావడానికి దేవుడు మన సంఘాన్ని దీవించి ఆశీర్వదించుకుంటాడు. ఆమె చెప్పబడిన మాటలు మన వినికిడిలో దేవుడు మన హృదయాల్లో ఫలింపచేయుగాక. ఆమె మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. దేవుని మాటలు విన్న మీకు దేవుని ఆత్మ చేత మీరు ఇంకనూ పరిశుద్ధులుగా నింపబడుదురుగాక.